మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజశేఖర రెడ్డి కాలంలోనే ఫ్యాక్షనిస్టులందరినీ ఒక చోట చేర్చి అందరినీ కన్విన్స్ చేసి ఆ ప్రాంతంలోనే ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. తను నష్టపోయినా కూడా క్షమించే గుణం ఉన్నవాడు కనుక ఆనాడే ఫ్యాక్షనిజం రాయలసీమలో పోయింది. అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞాపకం చేసి మీరిప్పుడు ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు తనుకోండి, కొట్టుకోండి అని చెప్పినట్టుగా ఉంది తప్ప రూపుమాసిపోయినటువంటి ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు జ్ఞాపకం చేసి వాళ్ళందరూ మనసుల్ని గాయపరిచి మళ్ళీ అలాంటిది జరగాలి ఇక్కడని కోరుకున్నట్టుగా కనిపిస్తుందే తప్ప ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడో మాసిపోయిన అధ్యాయం. ఇది రాయలసీమలో ప్రజలందరికీ తెలుసు, రాజకీయ పార్టీలు పనిచేసినటువంటి మాకు తెలుసు, మీకు తెలుసు. మీరు కూడా రాయలసీమ నుంచి వచ్చారు. ఇవాళ రాయలసీమలో ఈ ఫ్యాక్షనిజం ఉందా చెప్పండి. అంచేత మీరు స్పష్టంగా మాకియావెల్లి చెప్పినట్టుగా డైవర్షన్ చేసి ప్రజల తల దృష్టి మరల్చడానికి. ఎందుకు? నువ్వు ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధర రైతులకు ఇచ్చేది లేదు, విద్యార్థులకి చదువు సంచలు లేదు, ఫీజులు కట్టే దిక్కు లేదు, అందరి అనారోగ్యం పాలైనటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఇల్లు కొల్లగొట్టేసే కార్యక్రమం జరిగిపోతుంటే ప్రభుత్వం నుంచి ఆదుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు గడిచిన 2 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళకి పిఆర్సీ కనీసం కమిటీని అపాయింట్ చేసే దిక్కు లేదు. వారికి ఇవ్వాల్సినటువంటి కనీసం డిఏ బకాయిలు చెల్లించేటువంటి పరిస్థితి లేదు.